నమస్కారం అండి యూట్యూబ్ మిత్రులకు. ఆంధ్రప్రదేశ్లో 2024 ఎలక్షన్స్లో ఆంధ్రప్రదేశ్లోని కొన్ని ప్రాంతాలలో జబర్దస్త్ నటులు, సినిమా రంగంలోని కొంతమంది నటులు, ఇంకా వేరే వేరే క్యారెక్టర్లు చేసుకునే సినీ నటులు ఎందరో ఆంధ్రప్రదేశ్లో ప్రచారాలలో, ఎన్నికల ప్రచారాలలో భాగమై వాళ్ళని ఎవరైతే అభిమానిస్తున్నారో ప్రజలు, ఆ ప్రజలను వాళ్ళు ప్రభావితం చేసి ప్రజల అటెన్షన్ అంతా తీసుకొని పోయి ఒక పార్టీకి గంపగుత్తగా ఓట్లు పడడానికి కారణమైన ఈ నటులను ఈ ఆంధ్రప్రదేశ్ ప్రజలు కానీ లేక తెలంగాణ ప్రజలు కానీ ఏ ప్రజలైనా కానీ ఈ నటులు ఒక పార్టీకి చెందినవారు, వీళ్ళు తెలుగుదేశం పార్టీ వాళ్ళు మాత్రమే వీళ్ళని ఆదరించాలా, లేక వైఎస్ఆర్ పార్టీ వాళ్ళే వీళ్ళని ఆదరించాలా అనే విధంగా ప్రజలకు తారతమ్యాలు లేకోకుండా అన్ని రకాల పార్టీ వాళ్ళు వీళ్ళ యొక్క నిజమైన నటనను చూసి వీళ్ళను మెచ్చి వీళ్ళను ఆదరిస్తే, వీళ్ళు మాత్రం ఒక రంగు పులుముకొని ఒక జెండా పట్టుకొని వచ్చి వీళ్ళకు మాత్రమే ఓట్లేయండి, వీళ్ళని ఆదరించండి అని చెప్పి వాళ్ళు ప్రజలలోకి తీసుకొని వచ్చి పవన్ కళ్యాణ్ లాంటి వ్యక్తి ఒక మానవతావాది, ఆయన ఒక దానకర్ణుడు, ఆయన అధికారంలోకి రాకముందే ఎంతోమందికి డబ్బులు ఖర్చు పెట్టిన వ్యక్తి, అధికారంలోకి వచ్చి పవర్ వస్తే ఇక్కడ మిమ్మల్ని ఆంధ్రప్రదేశ్ను ఒక స్వర్ణాంధ్రగా మారుస్తాడు, పిఠాపురాన్ని ఒక ఆధ్యాత్మిక క్షేత్రంగా మారుస్తాడు అని చెప్పి ఇక్కడ పుట్టనందుకు, ఇక్కడ ఓటు లేనందుకు పవన్ కళ్యాణ్ గారికి వేయనందుకు మాకు బాధగా ఉంది అని చెప్పి సినిమాటిక్ మాటలు మాట్లాడి, సినిమాలలో ఏవైతే మాట్లాడి ప్రజలను ప్రసన్నం చేసుకుంటారో ఆ విధంగా ప్రజలను ప్రసన్నం చేసుకొని మాట్లాడి ఈరోజు ఓట్లు వేయించుకొని ప్రజలతో గెలిచిన తర్వాత ఆ యొక్క విజయోత్సవ కార్యక్రమాలలో మాత్రమే పాల్గొని, మిగతా టైంలో ఇప్పుడు నెల రోజుల నుంచి ఆంధ్రప్రదేశ్లో జరుగుతున్న మారణ హోమాలన్నీ కళ్ళతో చూస్తూ, టీవీలలో చూస్తూ వీళ్ళు యథావిధిగా వాళ్ళ యొక్క పనులలో హైదరాబాద్కు పని అయిపోయిందని చెప్పి ప్యాకప్ చెప్పి వాళ్ళ అవకాశాల కోసం మెగా ఫ్యామిలీ యొక్క ఇండస్ట్రీలో పెద్దదైనటువంటి మెగా ఫ్యామిలీ యొక్క మెప్పు కోసం ఇటువంటి కార్యక్రమాలు అన్నీ చేసి మెగా ఫ్యామిలీలో హీరోలను, మెగా ఫ్యామిలీ చెందిన పెద్ద హీరోలను అందరినీ ప్రసన్నం చేసుకోవడానికి పవన్ కళ్యాణ్ గారికి ప్రచారం చేసి అక్కడ అవకాశాల కోసం ఇక్కడ ప్రజలను, వాళ్ళని నమ్ముకునే ప్రజలను నాశనం చేసి ఓట్లు వేయించుకొని ఇప్పుడు నెల రోజుల నుంచి మీరు చెప్పిన విధంగానే ఓటేసిన ప్రజలకు ఈ రాష్ట్రంలో ఇష్టం వచ్చిన విధంగా గొడవలు, హత్యలు, అత్యాచారాలు, పసిపిల్లల మీద అత్యాచారాలు, ఉయ్యాల్లో పడుకున్న ఆడబిడ్డల మీద అత్యాచారాలు, ఇటువంటివన్నీ జరుగుతుంటే మీరు ఏ నాయకుడినైతే గెలిపించండి మీకు మంచి చేస్తాడని చెప్పిన నాయకుడు నోరెత్తి మాట్లాడకుండా సైలెంట్గా మౌనం వహిస్తుంటే, మీ అవకాశాల కోసం ఇక్కడుండే ప్రజలను నాశనం చేసి మీరు మీ సినిమా అవకాశాలు మీరు చేసుకుంటూ హైదరాబాద్లో బిజీగా ఉంటే, ఇక్కడ ప్రజలు ఏ బాధలు పడుతున్నారో ఇవన్నీ మీరు సెల్లులలో చూస్తూ కనీసం ఈ బాధలు మీ నాయకునికి చేరవేయలేని స్థితిలో, గతిలో మీరున్నందుకు మీరు సిగ్గుపడాల. ఎందుకంటే ప్రజల అటెన్షన్ అంతా తిప్పి ఒక సైడ్ వేసుకొని ఈరోజు నడి రోడ్ల మీద వ్యక్తులను నరకడం, పసిపిల్లలను క్రైమ్ థ్రిల్లర్లో మాదిరి మానభంగాలు చేసి నదులలో మూటలు కట్టి వేయడం, ఉయ్యాల్లో ఉండే పాపను రేప్ చేయడం, నాయకులు ఇళ్లపైన దాడి చేయడం, పెద్ద నాయకులకే రక్షణ లేకుండా పోతుంటే ఇక సామాన్య పరిస్థితి ఎట్టుందో కూడా ఆలోచన చేయకోకుండా మీరు నటులు వచ్చి ఇక్కడ ప్రచారం చేసి మీ నటనా చాతుర్యంతో ప్రజల మైండ్నంతా డైవర్షన్ చేసుకొని ఇప్పుడు మీ నాయకుడు న్యాయదేవత కళ్ళకు గంతలు కట్టుకున్నట్టు, నోరు మూసుకున్నట్టు
సైలెంట్‌గా కూర్చొని ఒక మాలేసుకొని ఆయన ఆయన ధ్యానంలో ఆయన ఉంటే మీరు ఏ ఒక్కడు బయటికొచ్చి మాట్లాడి ఈడికొచ్చి ప్రచారం చేసిపోయేటోడు గానీ, ఏ ఒక్కడు గానీ ఒక్క ఇన్సిడెంట్‌లో పలానా జరిగిందని జెప్పి ఏమన్నా ఒక్కడొచ్చి మాట్లాడుతన్నాడా? మాట్లాడరు. నిన్న వినుకొండలో అతి కిరాతకంగా కత్తి తీసుకొని నడి రోడ్డు పైన నరుకుతంటే ఒక చెయ్యి పక్కకొచ్చి పడితే అంత భయంకరంగా నరికితే ఆ చనిపోయిన వ్యక్తి కూడా మిమ్మల్ని మీ కళాకారులను ఎవరిని కానీ ఒక పవన్ కళ్యాణ్తో సహా ఎవరినైనా కానీ నువ్వు తెలుగుదేశం పార్టీ పవన్ కళ్యాణ్, జనసేన పార్టీ, మేము వైఎస్ఆర్సీపీ, ఇంకొకరు ఇంకో పార్టీ అనే ఉద్దేశంతో చూడకుండా మిమ్మల్ని అభిమానించిన వ్యక్తులే, మీ క్యారెక్టర్లను అభిమానించిన వ్యక్తులే. ఈరోజు పార్టీలు వేరైండొచ్చు, క్యారెక్టర్లు మాత్రం మీరు సినిమా రంగంలో మీ నటనకే ఇంపార్టెన్స్ ఇచ్చి ప్రజలు చూసేది. అయినా ప్రజలను మీరు మీ నటనా చాతుర్యంతో ఈ విధంగా మోసం చేసి అటువంటి వ్యక్తి ఆ పిల్లోడిని అక్కడ ఆ విధంగా నరుకుతంటే ఇటువంటి సమాజంలో మనం ఉన్నామా సార్? మీరొక్కసారి ఈ యొక్క హోంశాఖను రివ్యూ చేయండి. మీరు డిప్యూటీ సీఎం అని చెప్పి అప్పుడు ప్రచారానికి వచ్చిన ఏ ఒక్క వెధవ ఏ నటుడైనా వచ్చి మీ యొక్క పవన్ కళ్యాణ్ గారితో చెప్పి ఈ యొక్క జరుగుతున్న కార్యక్రమాలు బంద్ అయ్యే విధంగా మీరేమైనా చర్యలు తీసుకుంటారేమో అని చూస్తున్నాం. నెల అవుతుంది. ఒక్కడు కాకపోతే ఒక్కడు కూడా అప్పుడు మాట్లాడిన వ్యక్తులంతా ఎక్కడ పోయినారో కూడా వాళ్ళ అవకాశాలలో వాళ్ళ డబ్బు సంపాదనలో బిజీ అయిపోయినారు. ప్యాకప్. నిజంగా సిగ్గు తెచ్చుకోవాల్సింది ఎవరన్నా ఉన్నారనంటే మిమ్మల్ని ఎవరైతే ఏ రంగు పుయ్యకోకుండా సినిమా మిమ్మల్ని ఒక నటుడి రూపంలోనూ చూసి ఇక్కడ మీ యొక్క నటనను ఆస్వాదిస్తున్నారో ప్రజలు, వీళ్ళు కూడా తెలుసుకొని మారాల్సిన టైం ఇది వచ్చింది. ఎందుకంటే మీరు ఒక్క కలర్ వేసుకొని వచ్చి ప్రజలను మోసం చేస్తున్నారు. ఇక్కడ ఉండే ప్రజలు కూడా ఒక కలర్ వేసుకొని వచ్చి మిమ్మల్ని బ్యాన్ చేసి మీ సినిమాలను కూడా, మీ నటనలు, మీ సినిమాలు, మీ యొక్క ఏవి మిమ్మల్ని ప్రోత్సహించకపోతే అప్పుడు మీకు సరైన గుణపాఠం అవుతుంది. అంతవరకు ఈ ప్రజలు మారనంత కాలం, మిమ్మల్ని అభిమానిస్తున్నంత కాలం ఈ రాజకీయాలు ఇంతే, ఈ ప్రజాస్వామ్యం ఇంతే, ఈ టోటల్ ఈ సమాజం ఇదే విధంగా కొనసాగుతుంది. మీరు సినీ నటులు వచ్చి ఇక్కడ రాజకీయాలలో వేలు పెడుతున్నంత కాలం, రాజకీయాలలో తెలియని మాటలను చెప్పినట్టు విధంగా ప్రజలను డైవర్షన్ చేసి నాశనం చేస్తున్నంత కాలం ఏ రాష్ట్రం బాగుపడదు, ఏ సమాజం బాగుపడదు. ఒకవేళ మీ నాయకుడు అంత కరెక్ట్ నాయకుడే, పర్ఫెక్ట్ పాలన చేసేవాడైతే ఇప్పుడు వచ్చి చెప్పండి. దాదాపుగా ఇప్పుడు నెల నుంచి మారణహోమం జరుగుతుంటే దాన్ని ఆపండి. చెయ్యరు. సో ప్రజలు ఇప్పటి నుంచైనా వీళ్ళను కూడా ఒక రంగు పూసి ప్రజలు చూడాలని అనేదే నా యొక్క ఉద్దేశం. ఒక జెండాకు ఒకదానికి పూసి వీళ్ళని చూడాలా, ఒక నటులుగా చూడకూడదు. ఎందుకంటే వాళ్ళ స్వార్థంతో వాళ్ళు ప్రజలను మోసం చేసినారు. ఇది ప్రజలు గుర్తెరగాలనేది నా యొక్క అభిమతం.